తమిళనాడులోని చోటా రాజకీయ నాయకుల దగ్గర నుంచి సినిమా యాక్టర్స్, చిన్న చిన్న యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్‌ని థ్రెట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశాలేంటో సనాతన ధర్మం గురించి చెప్పాలి గానీ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేశాడని ఇక్కడ చెల్లదు అనడం వాళ్ళెవరు? వాళ్ళ ల్యాండ్‌కి వాళ్ళ ఓనర్స్ కాదు కదా! భారతదేశంలో తమిళనాడు కూడా ఒక భాగము. ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఏది ఏమైనా సరే తమిళులు ప్రత్యేకంగా వాళ్ళు జీవన విధానం ఉందని, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉందని ఇంకా అభూత కల్పనలోనే ఉన్నారు. వాళ్ళకి 2026 ఎలక్షన్లు తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమాలను కూడా కుబేరా, మిగతా సినిమాలు వచ్చినటువంటి సినిమాలు కూడా తెలుగు వాళ్ళని సరిగా వాళ్ళు చూడకపోవడం, తెలుగు వాళ్ళని ఆదరించకపోవడం జరుగుతున్నది. ఈ తమిళులు అంత ప్రాంతీయ విద్వేషంతో ఉంటే రానున్న రోజుల్లో వాళ్ళు ముందుకు పోవడం అనేటువంటి చాలా కష్టం. ప్రతి ఒక్కరిని గౌరవించడం ముందు నేర్చుకోవాలి. సనాతన ధర్మం నచ్చకపోతే మీ విధానాలు మీరు ఫాలో అవ్వండి. ఎవరి విధానాలు వాళ్ళు చెప్పనివ్వండి. అంతేగాని దాన్ని వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు నువ్వెవడవు, నీకు ఇక్కడ ఏంటి పని, ఈ కేసీఆర్, కేటీఆర్ అడిగినట్టుగా వాడి ప్రాంతీయ విద్వేషాలు ఓదర కొట్టి కోట్లాది రూపాయలను ప్రాజెక్టుల రూపంలో దండుకున్నారు. ఇప్పుడు తమిళనాడులో చేసేటువంటి పని కూడా అదే. స్టాలిన్ గవర్నమెంట్, దయానిధి, కళానిధి మారన్ వీళ్ళందరూ కూడా లోకల్ విద్వేషాలతో తమ లక్షలాది కోట్ల సామ్రాజ్యానికి అధిపతులుగా విరాజిల్లుతున్నారు. దీనికోసమే వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ ఎవరిని కూడా అందులోకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తమిళ ప్రజల యొక్క విధ్వంసాన్ని తిప్పికొట్టి తమిళనాడులో ఉండేటువంటి యువకులు అందరూ కూడా మంచి మార్గంలో వచ్చి మాట వింటారనేటువంటి సదుద్దేశంతో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.